ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే సతీష్‌కి సంబంధించినటువంటి ఉదంతంలో అసలు కంటే గూడా కొసరు ఎక్కువైపోయినటువంటిది. దాంట్లో రకరకాలైనటువంటి ప్రచారాలు. వీటన్నిటి మధ్యన గూడా ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కీలకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో ప్రధానమైనటువంటిది తన తలకాయ మెదడు గూడా బయటకొచ్చేసింది. కాబట్టి ఇది హత్యగానే భావిస్తున్నాం. ఇందులో నేను ఇంతకు ముందు గూడా చెప్పా 2 కోణాలుంటాయి. ఒకటి రైల్లో నరికి చంపడం అయితే అసాధ్యం. రైలు అక్కడ ఏమన్నా ఆగుంటే ఆయన్ని దించి ఏమైనా చేసుండాలి. రైలు అక్కడ ఆగినట్టు ఇంతవరకు ఎలాంటి ఆధారం లేదు. అంటే జారి పడి ఉండాలి లేదా ఆత్మహత్య చేసుకుని ఉండాలి. ఎట్లా పడినా సరే ఆ తలకాయ అక్కడ ఉన్నటువంటి నేలకు తగిలినా, దీనికి తగిలినా, పట్టాకి తగిలినా లేదా ట్రైన్‌కి తగిలినా అది మెదడు దగ్గర అది ఇంపాక్ట్ ఉంటుంది. చాలా దెబ్బలుంటాయి. వాస్తవాలు తెలియకపోవడం ఒక ఎత్తు. ఇంతవరకు పోలీసులు స్పష్టత ఇవ్వకపోవడం, పోస్ట్‌మార్టం డాక్టర్లు స్పష్టతనివ్వకపోవడంతో ఇది రకరకాల భ్రమలకి లోనవుతున్నది. హత్య చేసుంటే రైల్లో హత్య చేసి తొయ్యడం అయితే జరగలేదు. దించి హత్య చేయాలి లేదా తోసి హత్య చేయాలి. తోస్తే ఎట్లుంటదన్నటువంటిది ఆ లెక్కలు తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆయన హత్య చేశారని అనుమానిస్తున్నారు.